ఆయన యేసుక్రీస్తు నామమున మహిమ కలుగును గాక. దేవుని లేఖనాలలో ఒక మాట దేవుడు తెలియచేస్తున్నాడు. అంత్య దినాల్లో, లేకపోతే భయంకరమైన దినాలలో, లేకపోతే చెడ్డ దినాలలో పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారంట. ప్రియ క్రైస్తవ సహోదరుడా, సహోదరి, నీ బిడ్డల విషయమై నువ్వు కన్నీరు కార్చకపోతే వారి ద్వారా నీవు కన్నీరు కార్చాల్సిన దినాలు వస్తాయి. దేవుని పాదాలు పట్టుకోకపోతే వారి భవిష్యత్తును మింగడానికి అపవాది చూస్తున్నాడు. ఈ రోజుల్లో లోకంలో చూస్తున్నట్లయితే తల్లిదండ్రుల మీదకి బిడ్డలు భయంకరంగా వ్యతిరేకంగా లేస్తున్నారు. తల్లిదండ్రులారా, మీ బిడ్డల విషయమే కన్నీరు కార్చండి. దేవుని పాదాలు పట్టుకోండి. వారు భ్రష్టులైపోకుండా, వాడు దుష్టుని చేతిలోకి వెళ్ళిపోకుండా, అయ్యో దేవుని పాదముల దగ్గర మీ బిడ్డల కోసం విజ్ఞాపన చేయండి, మొర్ర పెట్టండి. వారి ఆత్మలను పాతాళముకు వెళ్లకుండా దేవుని దగ్గర బ్రతిమాలు కొనండి. తల్లిదండ్రులారా, మీ బిడ్డలకు కోపము రేపొద్దు. దేవుని యొక్క శిక్ష ఏంటో, దేవుని యొక్క బోధ ఏంటో, దేవుని యొక్క ప్రేమ ఏంటో, దేవుని యొక్క కనికరం ఏంటో, దేవుని యొక్క రక్షణ ఏంటో నీ బిడ్డలకు తెలియచేయాలి. దానికి ముందుగా నీవు ప్రార్థన చేయాలి.